హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. మనము ఎండు కొబ్బరి తురిమిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలు మిగిలిపోతూ ఉంటాయి కదా, ఇవి అసలు తురమడానికి అవ్వదండి. ఇలా తురుముకోవాలి అంటే చెయ్యి ఇచ్చేస్తామేమో అనేసి భయమేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఏం లేదండి, ఒక ఫోర్క్ ఉంటుంది కదా ఇంట్లో, ఒక ఫోర్క్ అయితే తీసేసుకోండి. తీసేసుకొని ఇలా గుచ్చేసేయండి. ఇలా గుచ్చేసి కనుక మనము ఇప్పుడు చూడండి, ఇలా కనుక మనము వీడియోలో చూపించిన విధంగా తురిమేసుకున్నాము అనుకోండి, ఎంత మిగిలిపోయిన కొబ్బరి చిన్న చిన్న ముక్కలు అయినా కూడా మనము ఈజీగా తురుముకోవచ్చు. మనం ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతే వేస్ట్ అవ్వకుండా చూసుకోవచ్చండి. ఇలా మనం కొబ్బరి ఇలా చిన్న చిన్నగా ఉన్నప్పుడు వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ గాజు గ్లాస్ తీసుకున్నానండి ఒకటి. మీ దగ్గర గ్లాస్ ఉంటే గ్లాస్ తీసుకోండి, లేదంటే బాటిల్స్ వస్తాయి కదా గాజువి, అది అలాంటిదైనా ఒకటి తీసేసుకోవచ్చు. నేను ఇక్కడ బాటిల్ లేదు కాబట్టి గ్లాస్ తీసుకున్నాను. అందులోకి తురిమిన బీట్రూట్ వేసుకున్నాను. తర్వాత ఒక పిడికెడు క్యారెట్ వేసుకున్నానండి. తర్వాత ఆమ్లా వేసుకుంటున్నాను ఒక 4-5 ముక్కలు. తర్వాత అల్లం వేసుకుంటున్నానండి కొద్దిగా. తర్వాత పుదీనా ఆకులు వేసుకున్నాను ఒక 4-5. అవన్నీ మొత్తం వేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసేసేయాలి. ఇలా వాటర్ వేసేసి మూత పెట్టి పెట్టేసేయాలండి. ఒక 2 అవర్స్ పక్కన పెట్టేసి తర్వాత కనుక మనం వడగట్టుకొని తాగామే అనుకోండి, డిహైడ్రేషన్ కాకుండా ఉంటుందండి బాడీ అనేది. అలాగే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. స్కిన్ కూడా చాలా మంచిది. ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఎండాకాలం కదా, ఇలా అప్పుడప్పుడు ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి క్లిప్స్ మనము కొత్తవి షర్ట్లు కానీ లేదంటే లెగిన్స్ ప్యాంట్స్ కానీ కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదా, వీటిల్ని మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటామండి. అలా పడేయకండి, ఇవి చాలా బాగా ఉపయోగించుకోవచ్చండి. నేనైతే ఇవి ఎలా ఉపయోగించుకోవాలో కూడా చూపిస్తాను. డబల్ సైడ్ గమ్ టేప్ తీసుకున్నాను కొద్దిగా. దీన్ని నేను ఒక గోడకి అతికిచ్చేస్తున్నానండి. ఇలా హాల్లో కానీ బాత్రూంలో కానీ వంటగదిలో కానీ మీకు ఎక్కడ కావాలో ఎక్కడ ఇలా అతికించేసుకోవచ్చు. దీనికి ఇలాంటి ఒక క్లిప్ అయితే ఇలా అతికించేస్తున్నాను. మనం వేస్ట్ అని పడేస్తుంటాము కదా, అలా కాకుండా ఇలా చేసి చూడండి. దీనికి మనం కీస్ అక్కడొకటి ఇక్కడొకటి పెట్టేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా అన్నీ కూడా ఒకే దాంట్లో ఇలా మనం హ్యాంగ్ చేసేసామనుకోండి, మనకి తొందరగా దొరుకుతాయి చేతికి. అంతేకాదండి, మనము వంటగదిలో ఏదైనా పిండి కలిపేటప్పుడు కానీ అలాంటప్పుడు కొంతమంది రింగ్స్ అయితే తీసి పెడుతూ ఉంటారు కదా, అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటారు. అలా కాకుండా వంటగదిలో వేసేసుకొని ఇలాగ చూడండి, ఇలా అందులోకి వేసేసుకున్నాం అనుకోండి, ఓకే అక్కడే ఉంటాయి. మనం మర్చిపోయినా కూడాను ఎప్పుడు చూసినా కూడా ఈ క్లిప్స్లోనే ఉంటాయి, తొందరగా దొరుకుతాయి. అంతేకాదండి, బట్టలకి క్లిప్స్ లేనప్పుడు కూడా ఇలా బట్టలకి కూడా పెట్టేసుకోవచ్చు. మనం వేస్ట్ అని పడేయకుండా ఇలా రీయూజ్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ కొబ్బరి పీచు తీసుకున్నానండి కొద్దిగా. కొబ్బరి పీచు మొత్తం ఇలా నీట్గా ఇలా విడిపించేసుకోవాలి. నీట్గా ఇలా మొత్తం ఇలా నేను ఇక్కడ విడిపించేసుకుంటున్నానండి. ఇలా విడిపించేసుకున్న తర్వాత ఇలాంటి నెట్ బ్యాగ్స్ వస్తాయి కదా, చూడండి ఇలా నెట్ బ్యాగ్స్ అయితే మనం ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ కొన్నప్పుడు వస్తూనే ఉంటాయి. మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ ఈ కొబ్బరి పీచు మొత్తం నేను ఇక్కడ ఇందులోకి పెట్టేసుకుంటున్నాను. పెట్టిన తర్వాత చూడండి, ఇలా నీట్గా ఇలా చుట్టేసుకోవాలి. చుట్టేసి ఒక ముడి వేసేసేయాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా నీట్గా ఇలా ఒక ముడి వేసేసుకోవాలి. నీట్గా ఇలా ముడి వేసేసుకున్న తర్వాత చూడండి, నేను ఇక్కడ ఒక 2 సార్లు గట్టిగా ఇలా ముడి వేసేస్తాను. ఇలా ముడి వేసేసి చూడండి, ఇలా రౌండ్గా ఇలా చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి స్క్రబ్బర్ అయితే రెడీ అయిపోయిందండి. మనము గిన్నెలు తోముకోవడానికైతే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. చాలా నీట్గా క్లీన్ అవుతాయండి. దీంతో గిన్నెలు తోమడం ఇష్టం లేని వాళ్ళు సింక్ కూడా వాష్ చేసుకోవడానికి పెట్టుకోవచ్చండి. సింక్ కూడా చాలా నీట్గా క్లీన్ అవుతుంది. నేనైతే ఇక్కడ గిన్నెలు తోమి చూపిస్తాను చూడండి. ఒక ప్లేట్ అయితే ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో ట్రై చేసి చూడండి. మనము నిమ్మకాయలు అయితే ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా, ఇవి ఫ్రిడ్జ్లో పెట్టిన కూడా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండవు, తొందరగా పాడైపోతూ ఉంటాయి. అలా కాకుండా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా మనము ఆయిల్ కట్ చేసి ఆయిల్ ప్యాకెట్స్ అయితే పడేస్తూ ఉంటాం కదా, ఆయిల్ వేసుకొని అలా పడేయకుండా చూడండి, ఈ ఆయిల్ ప్యాకెట్స్లో ఈ నిమ్మకాయలని ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి ఒక రబ్బర్ అయినా వేయండి, లేదంటే ఇలా చుట్టేసైనా కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసాము అనుకోండి, దీంట్లో ఉండే ఆయిల్ ఈ నిమ్మకాయలకి ఎంత పడుతుందండి, అప్పుడు నెల రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి నిమ్మకాయలు అనేవి. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూస్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము కూరగాయలు కట్ చేయడానికి ఇలాంటి చాపింగ్ బోర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, దీన్ని ఒక 15 రోజులకు ఒకసారైనా ఇలా క్లీన్ చేసి చూడండి. మనము నిమ్మకాయ వాడేసి తొక్క పడేస్తూ ఉంటాం కదా, అది తీసేసుకొని దాంట్లోకి కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా వంట సోడా తర్వాత కొద్దిగా వాటర్ వేసేసి ఇలా బాగా రుద్దేసేయాలి. 2 వైపులు ఇలా రుద్దేసి మనం వాటర్లో కనుక కడిగేసాము అనుకోండి, ఫంగస్ అనేది లేకుండా ఉంటుందండి. ఫంగస్ బ్యాక్టీరియా అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది ఇందులో. అలా కాకుండా ఉండాలంటే ఒక 15 రోజులకు ఒకసారైనా ఇలా క్లీన్ చేసి చూడండి ఫ్రెండ్స్.
అలాగే మీకు వీలైతే వారంలో ఒకసారి ఎండలో పెట్టండి. ఎండలో పెడితే ఇలా చూడండి బ్లాక్‌గా ఫంగస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ట్రై చేసి ఇలాంటి సోప్ బాక్సులు ఉంటాయి కదా! మనం సోపులు వాడేసి బాక్సులు పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలాంటి ఒక బాక్స్ తీసేసుకొని ఇందులోకి కర్పూరం ఒకటి వేసేస్తున్నాను. తర్వాత నాఫ్తలిన్ బాల్ ఉంటాయి కదా! వీటిల్ని ఒకటి తీసేసుకొని ఇందులో వేసేస్తాము. ఇది కూడా మంచి స్మెల్ వస్తుంది. ఇది ఒకటి వేసేసిన తర్వాత దీన్ని అలాగే మూత పెట్టేసుకుందాము. ఇలా మూత పెట్టేసి దీనికి ఇది కవర్ చేసేసిన తర్వాత ఒక ఫోర్క్ తీసేసుకొని చిన్న చిన్న హోల్స్ చేసేస్తున్నాను. ఇలా చేసేసి దీన్ని మనము కబోర్డ్లో కానీ బీరువాలో కానీ మనం బట్టలు ఎక్కడ పెట్టుకుంటామో అక్కడ పెట్టేసామంటే మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ట్రై చేసి చూడండి. అలాగే చిన్న చిన్న బుద్ధింకలు ఉన్నా కూడా వెళ్ళిపోతాయి. చిన్న చిన్న పురుగులు కానీ అలాంటివి ఏమున్నా కూడా బట్టలలో వెళ్ళిపోతాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఇలాంటి చిన్న చిన్న సిజర్స్ మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఏ హ్యాండ్ బ్యాగ్స్లో తీసుకొని వెళ్తూ ఉంటాము. అలాంటప్పుడు ఇలా చేయి పెట్టినప్పుడు చేతికి గుచ్చుకొనేస్తూ ఉంటుంది. అలా గుచ్చుకోకుండా ఉండాలంటే ఇలా స్కెచ్ పెన్స్వి క్యాప్స్ ఉంటాయి కదా, ఇలాంటివి కానీ లేదంటే పెన్ క్యాప్స్ కానీ ఉంటాయి కదా, దీన్ని ఇలా సిజర్కి వేసేస్తే లాక్ అయిపోతుంది. అసలు మనకు ఓపెన్ అనేది అవ్వదు. మనం చేయి పెట్టినా కూడా మనకు చేతికి గుచ్చుకోదు. పిల్లలు కూడా బ్యాగ్లో చేయి పెడుతూ ఉంటారు. అలాంటప్పుడు పిల్లలకు కూడా చేతికి గుచ్చుకోకుండా ఉంటుంది. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. అందరి ఇళ్లల్లో అయితే ఇలా మిక్సీలు అయితే మనం యూజ్ చేస్తూ ఉంటాము. ఇవి చూడండి ఇలా కదపాలంటే కష్టంగా ఉంటుంది. ఎక్కడైనా ఒక చోటు పెట్టేసామంటే అక్కడ స్టిక్ అయిపోతాయండి. ఎందుకంటే ఇలాంటి బుషర్స్ ఉంటాయి కాబట్టి. మనం ఒక్కొక్కసారి బలవంతంగా లాగామంటే బుషర్స్ కూడా ఊడిపోయే ఛాన్స్ ఉంటుందండి. అలా కాకుండా ఉండాలి అంటే ఒక ఈజీ టిప్ అయితే చెప్తాను. ఇలా వాటర్ బాటిల్స్వి క్యాప్స్ ఉంటాయి కదండి, మనం ఎప్పుడైనా జ్యూస్లు కానీ లేదంటే వాటర్ బాటిల్స్ కానీ ఏదైనా తెచ్చినప్పుడు ఇలాంటి క్యాప్స్ వచ్చి ఉంటాయి కదా, ఇలాంటివన్నీ ఒక 4 తీసేసుకోండి. తీసేసుకొని ఇలా బుషర్స్కి ఇలా పెట్టేసేయాలి. నీట్గా మనము ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టేసుకుని కనుక మనం సెట్ చేసేసుకున్నాము అంటే బుషర్స్ ఊడిపోవండి. అలాగే మనకు తీసుకోవడానికి కానీ పెట్టడానికి కానీ ఈజీగా ఉంటుంది. నీట్గా మనకి ఎక్కడ కావాలో అక్కడికి ఇలా వీల్ లాగా ఉంటుందండి. మనం ఇలా జరుపుకునేయచ్చు. ట్రై చేసి చూడండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అందరికీ కూడాను. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలా యూజ్ అండ్ త్రో బాక్సెస్ వస్తాయి కదా, ఇలాంటి క్యాప్లు వచ్చింటాయి కదా, వీటిల్ని మనం పడేస్తూ ఉంటాము వేస్ట్ అనేసి. ఇది అయితే ఇక్కడ విరిగిపోయిందండి. నేనైతే ఇది వేస్ట్ అని పడేయకుండా ఇలా యూజ్ చేస్తున్నాను. ఇవి కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకోండి. ఇలా నీట్గా కట్ చేసేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా పై వైపు కూడా దీన్ని ఇలా కట్ చేసేయాలి. ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. అందరికి కూడా ప్రతి ఒక్క ఆడవాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా నీట్గా కట్ చేసేసుకున్నాను. ఈ షేప్లోనే కట్ చేయాలా అనేది ఏమి లేదండి. మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. స్క్వేర్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 కట్ చేసుకున్నాను. వీటిల్ని మనము ఒక ఫోర్క్ని ఇలా వేడి చేసేసి 2 హోల్స్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా ఇలా 2 హోల్స్ పెట్టేశాను. దీనికి కూడా ఇలాగే పెట్టేసుకుందాము. ఇలా కనుక పెట్టుకుంటే ఇవి దేనికి యూజ్ అవుతాయి అంటే, మనం ఇంట్లో ఇయర్ రింగ్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదండి, ఇలాంటి ఇయర్ రింగ్స్ యూజ్ చేస్తూ ఉంటాము. ఇవి అక్కడొకటి ఇక్కడొకటి పడేస్తూ ఉంటాము. మనం ఎప్పుడైనా పెట్టుకోవాలంటే తొందరగా దొరకవు. అలాంటప్పుడు మనం ఇలా రెడీ చేసేసుకున్న దానికి ఇయర్ రింగ్స్ని పెట్టేసాము అని అంటే, మీ దగ్గర ఎన్ని ఇయర్ రింగ్స్ ఉంటే అన్ని ఇలా తయారు చేసుకొని కనుక ఒక బాక్స్లో వేసి పెట్టేసుకున్నారు అని అంటే మీకు తొందరగా దొరుకుతుందండి. కమ్మలు కూడా వెళ్ళిపోకుండా నీట్గా ఉంటాయి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా కనిపిస్తుందో. ట్రై చేసి చూడొచ్చు. ఇలాంటి వేస్ట్గా పడేసేవి కూడా మనము ఇలా రీయూజ్ అయితే చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత అందంగా కనిపిస్తూ ఉందో. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి బాక్సులు ఉంటాయి కదా, వీటిని కూడా మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలా మనము కింద ఒక పేపర్ వేసేసాను, టిష్యూ కానీ లేదంటే ఒక పేపర్ కానీ వేసేయండి. వేసిన తర్వాత మనము తలకి కొబ్బరి నూనె పెట్టుకుంటూ ఉంటాం కదా, ఇలా ఆయిల్ బాటిల్స్ ఇందులో కనుక పెట్టేసుకున్నామంటే ఆయిల్ కిందకి ఇలా లీక్ అయినా కూడా ఈ పేపర్లో ఉంటుంది. ఈ పేపర్ కనుక తీసేసాము, నెలకొకసారి ఈ పేపర్ తీసేసుకుంటే సరిపోతుంది. మనకు బాటిల్స్ అనేవి జిడ్డు పట్టకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి టేప్స్ అందరి ఇళ్ళలో కూడా యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఇవి కనుక ఇలా మనము యూజ్ చేసి ఇలా వదిలేసాము అంటే అసలు తీయడానికే రాదు. ఎక్కడుందో కూడా వెతుక్కోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా తీసి మనం ఇలా వదిలేసామంటే అసలు తీయడానికే రాదు. అలాంటప్పుడు అలా కష్టపడకుండా ఈజీగా మనకు ఈ టేప్ దొరకాలి అంటే ఇలా కాస్త ఇలా టేప్ తీసేసి ఇలా 2-3 సార్లు ఇలా చుట్టేసి వెనక భాగానికి ఇలా మెత్తించేసేయాలి. ఇలా కనుక మెత్తించినట్లయితే మనము తీసుకొని యూజ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇలా ఏదైనా ఇలాంటి మట్టి ప్రమిద ఉంటుంది కదా, ఒక మట్టి ప్రమిద తీసేసుకోండి. అందులోకి ఒక 2 లవంగాలు వేసుకున్నాను. తర్వాత ఒక బిర్యానీ ఆకు ఇలా చిన్న చిన్నగా ఇలా తుంచి వేస్తున్నాను. తర్వాత ఇందులోకి
కొద్దిగా కాఫీ పౌడర్ వేస్తున్నాను. మీ ఇంట్లో ఏ పౌడర్ యూస్ చేస్తే అది వేసేసుకోండి. తర్వాత వెల్లుల్లిపాయ పొట్టు తీసుకున్నాను. కొద్దిగా వెల్లుల్లిపాయ పొట్టు తీసుకున్న తర్వాత ఇలా ధూపం స్టిక్ ఉంటుంది కదా, అది ఒకటి వెలిగించి ఇందులో పెట్టేసి మనము ఇలా కొబ్బరి చిప్పుకి నేను ఇలా 3 హోల్స్ చేసేసి ఇలా పెట్టేసుకున్నాను. ఇలా కనుక మనం పెట్టేసుకున్నాము అని అంటే ఇందులో వచ్చే పొగకి ఒక్క దోమ కూడా ఉండదు ఇంట్లో. మనం ఇందులో వేసినవన్నీ మంచి స్మెల్ వస్తూ ఉంటాయి, ఒక్క దోమ కూడా రాదు. మనం పల్లీలు వేయించుతూ ఉంటాం కదా, అలాంటప్పుడు కొద్దిగా వాటర్ స్ప్రింకల్ చేసుకోవాలి. ఇలా కనుక చేసుకున్నట్లయితే పల్లీలు మాడిపోకుండా ఉంటాయి, అలాగే పొట్టు కూడా ఈజీగా వచ్చేస్తుందండి. మనము ఒక్కొక్కసారి మర్చిపోయినా కూడా తొందరగా మాడిపోతూ ఉంటాయి కదా, అలా మాడిపోకుండా చూడండి చాలా చక్కగా వేగుతాయి. ట్రై చేసి చూడండి. ఈ టిప్ కూడా అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా కొద్దిగా ఫ్రై చేసినప్పుడు పర్లేదండి, ఎక్కువగా ఫ్రై చేసుకోవాలి అన్నప్పుడు ఇలా కనుక మీరు చేసినారంటే లోపల వరకు చాలా చక్కగా వేగుతాయండి. పొట్టు కూడా ఈజీగా తీసేయచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. చూడండి, మనము ఒక్కొక్కసారి వెన్నపూస తీసి నిలువ ఉంచుకుంటూ ఉంటాం కదా, ఇది ఎక్కువ రోజులు పెడితే స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అట్లా రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ముందుగా ఇలా వెన్న మొత్తం వాటర్లోకి తీసేసుకోవాలి. ఇలా వాటర్లోకి తీసేసుకొని దీన్ని బాగా ఇలా కడుక్కోవాలండి. కొంచెం కూడా ఇందులో పెరుగు కానీ మజ్జిగ కానీ ఏది లేకుండా నీట్గా ఇలా మనము ఒక 2-3 సార్లు ఈ వాటర్ని చేంజ్ చేసుకుంటూ మనం ఇలా నీట్గా కడిగేసుకోవాలి. ఇలా కడగడం వల్ల దీంట్లో ఉండే మజ్జిగ కానీ అంతా వెళ్ళిపోవడం వల్ల స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇలా నీట్గా ఇలా వాటర్ మొత్తం ఇలా వత్తేసినట్లు ఇలా చేసి తీసేసుకోవాలి వెన్నని. మీరు ఏ దాంట్లో అయితే స్టోర్ చేసుకుంటారో ఇలా ఒక గిన్నె కానీ లేదంటే ఒక బాక్స్లో కానీ ఇలా తీసేసుకోవాలి. నీట్గా ఇలా కడిగేసి మనము ఇందులోకి తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత చూడండి, నేనైతే ఇక్కడంతా తీసేసుకుంటున్నాను. మనం ఇలా 2-3 సార్లు ఇలా వాష్ చేసామంటే స్మెల్ రాకుండా ఉంటుంది. దీంట్లోకి ఇప్పుడు దాల్చిన చెక్క ఉంటుంది కదా ఇంట్లో, ఒక 2 ఇంచుల దాల్చిన చెక్క తీసేసుకొని చూడండి, ఒక 2 ఇంచుల దాల్చిన చెక్కని ఇందులో పెట్టేసుకోవాలి. ఇలా కనుక పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే దాదాపు నెల రోజుల దాకా స్మెల్ రాకుండా ఫ్రెష్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉంటుంది కదా ఇంట్లో ఒక్కొక్కసారి, అలాంటప్పుడు మనం ఎలా స్టోర్ చేసినా కూడా ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా తొందరగా పాడైపోతూ ఉంటుంది. అలా కాకుండా మనకి నెల రోజుల దాకా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ముందుగా ఇలా ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని నీట్గా కడిగేసుకోవాలి. ఇందులో జిగురుగా ఉంటుంది కదా, ఇది మొత్తం నీట్గా కడుక్కోవాలి. పచ్చి కొబ్బరి బాగా ఇలా నీట్గా కడిగేసిన తర్వాత నేను ఇక్కడ కడిగేసుకుంటున్నాను శుభ్రంగా. ఇందులో డస్ట్ కానీ అలాగే జిగురు కానీ ఏది లేకుండా నీట్గా కడిగేసుకోవాలి. తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేసుకోవాలి. తేమ మొత్తం బాగా ఇలా తుడిచేసుకోవాలి. నీట్గా ఇలా తుడిచేసుకున్న తర్వాత పాలిథీన్ కవర్ ఉంటుంది కదా, ఒక పాలిథీన్ కవర్ తీసేసుకొని ఇందులో పెట్టేసేయాలి. ఇలా పెట్టేసి మనము టైట్గా ఇలా చుట్టేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నామంటే నెల రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడు కావాలో అప్పుడు తీసి మనము యూస్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రిడ్జ్ లేని వాళ్ళైతే ఉప్పు ఉంటుంది కదా, కొద్దిగా ఇలా ఉప్పు తీసుకొని ఇలా కొబ్బరి చిప్పకి ఇలా అప్లై చేయాలి. ఇలా అప్లై చేసేసి మనము ఎండలో పెట్టుకొని స్టోర్ చేసుకున్నామనంటే ఎన్ని రోజులైనా కూడా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ గ్యాస్ స్టవ్ బర్నర్ తీసుకున్నానండి. బర్నర్కి కొద్దిగా పేస్ట్ ఉంటుంది కదా ఇంట్లో, కొద్దిగా పేస్ట్ తీసేసుకోండి. మీ దగ్గర ఏ పేస్ట్ ఉంటే ఆ పేస్ట్ యూజ్ చేసుకోవచ్చండి, టూత్ పేస్ట్. ఇలా కాస్త ఇలా అప్లై చేసేసేయాలి. ఇలా నీట్గా ఇలా అప్లై చేసేయాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా అప్లై చేసేసి మనము గ్యాస్ స్టవ్కి కనుక పెట్టేసుకున్నాం అనుకోండి, మంట అనేది వేస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది కదా చుట్టూ కూడా, అలా పోకుండా ఉంటుందండి. చూడండి, ఇలా నేను పెట్టేసి ఇలా సెట్ చేసేసాను. ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి ఒక్కొక్కసారి చుట్టూ మంట అనేది వచ్చేసి గ్యాస్ అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా వేస్ట్ అయిపోయి మనకు తొందరగా గ్యాస్ అయిపోతూ ఉంటుందండి మనకు తెలియకుండానే. అలా కాకుండా ఇలా మనం కాస్త పేస్ట్ పెట్టేసామనుకోండి, టూత్ పేస్ట్ అనేది, అప్పుడు మంట వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మనకు గ్యాస్ అనేది ఎక్కువ రోజుల దాకా వస్తుంది. ట్రై చేసి చూడండి. ఇదండి ఇవాళ వీడియో కనుక నచ్చింది అనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.